హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక సూపర్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాం. సో అదేంటి అంటే ప్రైవేట్ జాబ్ కోసం అండ్ ఐటీసీ లిమిటెడ్ నుంచి వచ్చిన 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ బేస్డ్ జాబ్స్ కోసం కలిసే ఉన్నాయి. అండ్ శాలరీ, క్వాలిఫికేషన్స్ ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఐటీసీ లిమిటెడ్ గురించి. సో ఇదేంటి అంటే ఇది మన దేశంలోనే టాప్ కంపెనీస్లో ఒకటి. ఫుడ్స్, పర్సనల్ కేర్, హోటల్, పేపర్ బోట్స్ ఇలా ఎన్నో వాటిలో అయితే టాప్ బ్రాండ్ ఇది. సో ఇప్పుడు ఈ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 2 టైప్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసోసియేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ థర్డ్ వచ్చేసి మేనేజర్ కస్టమర్ ఇన్సైట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. అండ్ ఈ జాబ్కి అప్లై చేయడానికి గ్రాడ్యుయేషన్ అనేది ఉండే సరిపోతుంది. అండ్ ఎంబీఏ ఉండే వాళ్ళకి మేనేజర్ పోస్ట్కి డెఫినెట్గా అయితే అప్లై చేసేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. అండ్ శాలరీస్ ఎలా ఉన్నాయి అంటే ఆఫీస్ అసోసియేట్ ఈ పోస్ట్కి గాను 30,000 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. నెక్స్ట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్కి గాను 51,600 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ ఇది కస్టమర్ ఇన్సైట్స్. ఇక్కడ దీనికి గాను శాలరీ చూసుకున్నట్లయితే 80,400 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. సో ఈ ఫిగర్స్ అన్ని గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్ లాంటివి తీసుకున్న ఒక అంచనా మాత్రమే. బట్ ఒరిజినల్ శాలరీకి దీనికి కొంచెం ఫిగర్స్లో తేడా ఉండొచ్చు, బట్ మరీ ఎక్కువ అయితే ఉండదు. డెఫినెట్గా మంచి జాబ్ శాలరీస్ అయితే ఉన్నాయి, మంచి శాలరీసే ఉన్నాయి ఈ జాబ్స్కి అయితే. అండ్ ఈ జాబ్స్ లొకేషన్ చూసుకున్నట్లయితే మేనేజర్ జాబ్కి గాను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంబీఏ చేసిన వాళ్ళు డెఫినెట్లీ అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ శాలరీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసోసియేట్ అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ దీనికి గాను కోల్కతాలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళకి మేనేజర్ పోస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక లేట్ అయితే చేయొద్దు. అండ్ ఒక్కో పోస్ట్కి ఒక జాబ్ రూల్ ఉంటుంది. అదేంటి అంటే ఆఫీస్ అసోసియేట్ దీనికి గాను డిపార్ట్మెంట్కి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రిసెప్షన్ ఏరియా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఫోన్ కాల్స్ కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్కి గాను హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన సోషల్ మీడియా స్ట్రాటజీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంఐఎస్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఎంటైర్ ఎంప్లాయీ లైఫ్ సైకిల్ అనేది మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంప్లైన్స్ టాస్క్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ పోస్ట్ ఇది కస్టమర్ ఇన్సైట్స్ అని చెప్పాం కదా, ఇది వచ్చేసి బ్రాండ్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్రాండ్ టీమ్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీసెర్చ్ మార్కెట్ ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ టూల్స్ వాడి మీరు ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసోసియేట్ అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ దీనికి గాను ఎనీ డిగ్రీ సరిపోతుంది. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ పోస్ట్కి గాను ఎంబీఏ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ మీకు 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ మీరు ఎలిజిబుల్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అయితే ట్రై చేయండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ శాలరీ కూడా చాలా బాగుంది కాబట్టి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో 18 years అండ్ ఎబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ మనం చూసుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్లో అయితే ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. ఎంఎస్ ఆఫీస్ డేటా అనేది మీకు అర్థం చేసుకోవాలి. అండ్ సోషల్ మీడియా, డాక్యుమెంటేషన్, నోట్ టాకింగ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ స్కిల్స్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ అవుతారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అండ్ దాని తర్వాత వర్చువల్ ఆర్ ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే, ఆఫ్లైన్లో అప్లై చేస్తే ఈ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 30th, 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి గాను మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఇది ఫ్రీ ప్రాసెస్. సో ఎవరైనా డబ్బులు అడిగితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది ఫ్రాడ్ అయి ఉండొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా మీరైతే ఈ జాబ్కి అప్లై చేసేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై లింక్స్ ఒకసారి చెక్ చేసి అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.